నేను రైతు సోదరులకి విజ్ఞప్తి చేసేదంటే రాజకీయాల గురించి చర్చించుకోకుండా వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు కాకుండా ఏదైతే ఇప్పుడు రీజనల్ బోర్డు వస్తుందో దీంట్లో ఒక గ్రామాలలో రైతులు సంఘంగా ఏర్పడి అంటే ఎఫ్ఓ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఉపయోగించుకుంటే దాని ద్వారా గ్రూప్గా ఉన్నప్పుడు నాబార్డు నుంచి కూడా సబ్సిడీ డైరెక్ట్ మనది ఒక 10 లక్షల షేర్ క్యాపిటల్ అయితే నాబార్డు కూడా 10 లక్షలు ఇస్తుంది. ఈ స్పైస్ బోర్డు కూడా ఒక 6 లక్షల వరకు ఇస్తారు. ఆ విధంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనము రాజకీయంగా విమర్శించుకుంటూ కూర్చుంటే మన సమస్య పరిష్కారం కాదు. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే రాజకీయాలకు అతీతంగా మనం అందరము మన మంచి గురించి ప్రయత్నం చేసుకుందాం. తర్వాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాము. సంఘాలుగా ఏర్పడి ఈ ప్రభుత్వాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే డబ్బులను తీసుకొని రేపు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ విదేశాలకు పంపడానికి కానీ యాక్చువల్ మద్దతు ధర ఈసారి ధర పడిపోవడం ఏదైతుందో చాలా బాధాకరము. పక్కన ఇలా ఆంధ్రప్రదేశ్లో 6,800 రూపాయలు అక్కడ ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని ఉంది. ఒకవేళ ఒక 7,000 కొన్నారనుకుందాం ఉదాహరణకు, ఇప్పుడు 5,000 మార్కెట్లో వస్తుంది. 2,000 రూపాయలలో 800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, 1,200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. ఇది దీంట్లో వేలాది డబ్బు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈరోజు మార్కెట్లో ధర పడిపోయింది కాబట్టి ముందుకొచ్చి కొనుగోలు చేసి ఆ విధంగా కనీసం 7,000 రూపాయలు కొనుగోలు అని చెప్పి నేను భారతీయ కిసాన్ సంఘ్ తరఫు నుంచి కోరుతా ఉన్నాను. ఈరోజు నిఖిల్ సాయిలో పెట్టినటువంటి స్పైసెస్ బోర్డు భవిష్యత్తులో రావడానికి పెట్టినటువంటి ముందు సూచనగా పెట్టినటువంటి కార్యక్రమం ఏదైతుందో అది రైతులకు ఏమన్నా ఆశపడుతుందని ఆశతో వచ్చారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇవాళ మద్దతు ధరకి ఏమైనా ప్రకటిస్తారా, మరి స్పైసెస్ బోర్డులో ఏమన్నా దీన్ని కలిపి ఇప్పుడే మద్దతు ధర కల్పిస్తారేమో అని ఆశతో నచ్చిళ్ళు. కానీ రైతులు ఇక్కడికి వచ్చినాక నిరాశపడ్డారు. ఏమైపోయిందంటే ఆ ట్రైనింగులు శిక్షణలు పాతది ఉన్నది పాడింది వాడరా పాస్ ఉన్నదా అసలు అదే ఉన్నాయి, కొత్తది ఏమి లేదు. కానీ ఇప్పుడు రైతు కడుపు మంటతో వచ్చారు. ఇక్కడ దగ్గర 100 మంది రైతులు పసుపును ఎగుమతి చేసే రైతులు వచ్చారు. అలాంటి వాళ్ళు ఆశతో ఏమొచ్చారంటే ఇవాళ 4,500 పసుపు ధర పెట్టిండ్రు. ఈ 4,500 పెడితే మరి కేవలం 60,000 నుంచి 70,000 వస్తుంది ఎకరానికి. మరి 1,30,000 ఖర్చు అవుతుంది. దగ్గర 60,000-70,000 లాస్ అవుతుంది రైతు. కనీసం వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతున్నదో పసుపుకు క్వింటాల్కు అది కూలీలకు సరిపోతలేదు. మరి ఇవాళ కడుపు మంటతో వచ్చినటువంటి రైతుకు ఏమన్నా ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందేమో, ఇక్కడ పరిష్కారం దొరుకుతుందేమో, మా మద్దతు ధర మరి రేపటి నుంచి ఏమన్నా మద్దతు ధర ప్రకటిస్తారేమో అనుకున్నారు. కానీ రైతు కోరేది ఏంటంటే 4 గ్రేడ్లుగా విభజించాలంటున్నాడు మద్దతు ధరను. ఫస్ట్ ఏ గ్రేడ్ అయితేనేమో 12,000, బి గ్రేడ్ అయితేనేమో 10,000, సి గ్రేడ్ అయితే 8,000, డి గ్రేడ్ అయితే 6,000. 6,000 కంటే తక్కువ ఉంటే పసుపు ఎప్పుడు కూడా అది ఖరాబ్ అయిన పసుపు లాభం లేదు, ఆయన జీవితం అంతా వ్యర్థం. ఆయన పెట్టిన పెట్టుబడి లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ మంటతోని రేపు రైతులంతా ఉద్యమం చేపట్టినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఈ నిఖిల్ సాయి హోటల్ జరుగుతున్న స్పైసెస్ బోర్డు సమావేశ సుగంధ ద్రవ్యాల బోర్డు బయర్స్ ఏర్పాటు చేసినటువంటి రైతుల అవగాహన సదస్సును చాలా విజయవంతంగా ఉంది, సంతోషంగా అనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పసుపును ఎలా గిట్టుబాటు తీసుకురావాలి, ఎలా దాన్ని నాణ్యత పెంచాలి, ఏ రకంగా దీనికి లాభాలు చేకూరుతాయని చెప్పి ప్రతి ఒక్క విషయంలో అవగాహన కల్పించడం జరిగింది. అదే కాకుండా కేంద్రం కూడా ఇప్పుడు మనకు నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ప్లస్ మిర్చి ప్లస్ క్లస్టరు రీజనల్ ఆఫీస్ని కూడా నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా రైతులకు అనేక లాభాలు చేకూరుతాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి రైతుకు రెట్టింపు లాభం చేకూర్చే విధంగా, ప్రతి పంటకు రెట్టింపు లాభం చేకూర్చే విధంగా అక్కడ ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ బయర్స్ కూడా ప్రతి ఒక్క విషయంలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ రైతులకు ఎంతో ఆనందదాయకమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అనేటువంటి సమావేశం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఈ సెల్లర్స్ బయర్స్ వీళ్ళు ఏదైతే ప్రొడక్షన్ ఏది ఉందో ఇక్కడ వీళ్ళు పండించేటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని కొనేటువంటి విధంగా, ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధంగా దాన్ని కొనేటువంటి వాళ్ళను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. వాళ్ళకు మధ్యలో ఇంట్రడక్షన్ ఏర్పాటు చేసి ఇక్కడ పండించేటువంటి పంటను వాళ్ళు కొనడం కోసము వాళ్ళందరినీ కూడా ఈ రకంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే పసుపును పండిస్తారో దాంట్లో ఉండేటువంటి
కొన్ని ఇప్పుడు కొంత పర్సంటేజ్ కురుకుమైన ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని తక్కువ వస్తే ఏ దేశానికి పంపాలా, ఎక్కువ వస్తే ఏ దేశానికి పంపాలా, జపాన్ లాంటి దేశం లోపల 2% వచ్చినా తీసుకునేటువంటి ప్రాంతము, అదేవిధంగా యూరోప్ కంట్రీస్లో 4 to 5% రావాలా, మిగతా ప్రాంతాల లోపల 5% కంటే అబోవ్ ఉండాలా. ఈ రకంగా ఉన్నటువంటి ఇవన్నీ మెలకువలు నేర్పడం కోసం అదేవిధంగా స్పైసెస్ బోర్డు తరఫున ఈ పాలిష్ మిషన్స్ బాయిలర్స్ను కూడా సబ్సిడీ రేట్ లోపల SC ST అయితే 75%, అదేవిధంగా జనరల్ వాళ్ళందరికీ అయితే 50% సబ్సిడీ లోపలంలో ఇప్పుడు పాలిషర్స్ కానీ బయర్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో టెక్నికల్ సపోర్ట్ కూడా రీసెర్చ్ చేయడం కోసం, నాణ్యత కలిగినటువంటి పంట పండించడం కోసం వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఏ రకంగా అవసరమో దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇక్కడ పిలవడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క దీంతో వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం కోసం ఉపయోగించినటువంటి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు లాభం చేకూర్చేటువంటి విధంగా ఆ యొక్క బోర్డు ఉంటుంది. ఇంతకుముందు స్పైసెస్ బోర్డుకు ఇంకా దాన్ని పూర్తి రాలేదు, కానీ దాన్ని ఇంతకుముందు స్పైసెస్ బోర్డుది ఇక్కడ నుంచి బోర్డులో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెటింగ్ కానీ ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటువంటి దిశ లోపల దాన్ని ఏర్పాటు చేయబోతుంది. అది మొన్న జరిగినటువంటి కొచ్చిన్లో జరిగిన సమావేశంలో మద్దతు ధర విషయం లోపల మాట్లాడడం జరిగింది. అక్కడి నుండి కూడా అందరినీ కూడా ఈ యొక్క మంత్రిత్వ శాఖకు రికమెండ్ జరిగింది. అతి తొందరలో మేము కూడా పూర్తిగా విశ్వసిస్తున్నాం. MSP రేట్ ఏదైతే ఉందో ఈ మద్దతు ధరను ఏదైతే ఉందో మద్దతు ధర ప్రకటించడం కోసము త్వరలో నిర్ణయం వస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అల్టిమేట్గా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, దేశంలో ఉన్నటువంటి రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతంలో ఉన్నటువంటి ఎక్కువగా పండించేటువంటిది ఈ ప్రాంతం లోపల పసుపు, అదేవిధంగా మిర్చికి సంబంధించి ఈ రెండు కూడా ఇక్కడ ఎక్కువ ఉండేటువంటి పంటలు. మిగతా అన్ని పంటలు ఇక్కడ పండవు కాబట్టి ఈ రెండింటికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఈ స్పైసెస్ బోర్డు అనేటువంటి దీని లోపల రకరకాలైనటువంటి స్పైసెస్ ఏవైతున్నాయో ఆ స్పైసెస్ అన్నీ కూడా మన ప్రాంతం లోపల పండవు. ఈ ప్రాంతం లోపల పండేటువంటిది ముఖ్యంగా పసుపు రైతులది, అదేవిధంగా మిర్చికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించినటువంటి రైతులకు కూడా పూర్తిగా లాభం జరుగుతుంది అనేటువంటిది విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మిషనరీ సపోర్టు ఏదైతే వాళ్ళు పండించిన తర్వాత బాయిలర్స్ను సబ్సిడీ రేట్లో 50% SC STలకు, 75% జనరల్ 75% SC STలకు, 50% అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని బాయిలర్స్, పాలిషర్స్ అవన్నీ కూడా ఇప్పటికే సప్లై చేస్తున్నాం. వాటన్నిటిని కూడా అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్స్ను కండక్ట్ చేస్తూ ఉన్నాం. రైతులకు ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఏ ప్రాంతాలలో అయితే పసుపు పండిస్తున్నారో దేశం నలుమూలలా వీళ్ళను దేశంలో పాటు ఇంటర్నేషనల్లో కూడా ఈ పసుపు ప్రొడక్షన్ చేసేటువంటి దాని లోపల వీళ్ళను స్టడీ టూర్కు పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఉండేటువంటి రైతులను కూడా స్టడీ టూర్కు పంపించి అక్కడ కూడా వాళ్ళ మెలకువలు నేర్పించడం కోసం అక్కడ గవర్నమెంట్ ఈ స్పైసెస్ బోర్డు ఖర్చులతోటి వాళ్ళని పంపించడం